అన్న తమ్ముడు. సాంగ్స్, టీజర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్టెండెడ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు. మీ కాంబో మళ్ళీ చూస్తున్నాము. ఇప్పుడు ట్రైలర్, టీజర్స్ అవి చూస్తుంటే హీరోయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. మిమ్మల్ని రియల్ లైఫ్‌లో ఏ అమ్మాయి అయినా బాగా ఇబ్బంది పెట్టిందా? పెట్టారు తమ్ముడు. ఒకరు ఇద్దరు పెట్టారు. గట్టిగానే ఇబ్బంది పెట్టారు. అంటే కాలేజ్ టైంలోనా? కాలేజ్ స్కూల్ టైంలోనే. నేను తెలుసుకోవచ్చా ఏం ఇబ్బంది? ఇప్పుడు ఎందుకు తమ్ముడు, వాళ్ళు పెళ్ళై పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మనకెందుకు వాళ్ళు? ఆ! మనకెందుకు ఇప్పుడు? అలీ గారు, ఇప్పుడు మీరు పాత హీరోయిన్‌లతో యాక్ట్ చేశారు. ఆ! ఇప్పుడు ప్రెజెంట్ హీరోయిన్‌లతో యాక్ట్ చేస్తుర్రు. అవును. ఆహ్, అంటే చెప్పు ఏం అంటే చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం డిఫరెన్స్ ఏముంది? ఏమనిపించింది వాళ్ళతో అప్పుడు వీళ్ళతో? ఆడోళ్ళే, ఇప్పుడు ఆడోళ్ళే. డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే ఆ! అంటే ఉంటది కదా కొద్దిగా ఏముంటది యాక్టింగ్. కొద్దిగా? అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుస్తుంది. నేను తెలుసుకుందామని. ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు. అంటే టెక్నాలజీ జనరేషను ఏదైనా కూడా యాక్టింగు మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్‌గా మనం ఎదుగుతాం. అదే నాకు తెలుసు. నేను మా అన్నతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా. అండ్ తర్వాత మేమిద్దరం కలిసి హీరోలుగా చేసాం. అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్‌లో చేశా. ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది 'సీతాకోకచిలుక'. దానికి ముందు ఆలి ఎవరో తెలీదు. 'సీతాకోకచిలుక' తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది. ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే. ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్‌లో మన కార్తీక్ గారు వచ్చారు. అంటే పాత హీరో కార్తీక్ గారు. ఇప్పుడున్న కార్తీక్ గారు కాదు. 'సీతాకోకచిలుక' హీరో కార్తీక్ గారు. సో అట్టగా తెలియకుండా దాదాపు 1000 పైన సినిమాలో యాక్ట్ చేశానంటే అది మీ ఆశీర్వాదం. అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలరు. ఓకే. అప్పుడేంటంటే ఫిలిము, ఇప్పుడేమో చిప్పు. చిన్నది తీసి పెట్టేస్తారు. అదే చిప్పమ్మా. ఏం చెప్పినా ఇక మీరు ఇలా మీద అర్థం చేసుకునేలాగా. ఓకే. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు? లేదమ్మా. మీరే ఇబ్బంది పెట్టారా? నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఒకటే అనుకున్నా. అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు. నేను లైఫ్‌లో ఎదగాలి. ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా. ఎందుకంటే మన లైఫ్‌లో అమ్మాయి వస్తది. అమ్మాయి లైఫ్‌లో అబ్బాయి వస్తాడు. కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్. అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు. నేను కూడా ఇబ్బందులు పడ్డా. కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు. ముగ్గురు పిల్లలు కదా! ఇంటికెళ్తే ఎక్కడో కొడతారు. అన్న ఎప్పుడన్నా లైఫ్‌లో ఈ కెరియర్‌లోకి వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డీప్‌గా ఫీల్ అయ్యి ఈ కెరియర్‌లోకి రాకుంటే బాగుండు అని అనిపించిందా? ఎప్పుడు అనిపియలే తమ్ముడు. మీరు కూర్చోన్నారు కదా! ఇదే సీట్‌లో కూర్చొని నావి 7, 8 షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మా, ఇంకొకరి షార్ట్ ఫిల్మ్ ఇక్కడికొచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం. ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరో షార్ట్ ఫిల్మ్‌కి పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం. లేదు మనం చేయగలం, మనము కాన్ఫిడెంట్‌గా ఇక్కడ సక్సీడ్ అవ్వగలం అని ఉండేది తప్ప నెగెటివ్ ఫీలింగ్ గాని, ఎళ్ళిపోవాలనే ఆలోచన గాని ఎప్పుడు రాలేదు తమ్ముడు. సార్ నాని సార్, ఆ. ఇది రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్ భరద్వాజ్‌కి ఏమైనా రెడ్ చిప్ పెట్టారా? అన్ని సాంగ్స్ ఇచ్చి పడేశారు. అసలు మామూలు ఊపు రావట్లేదు. మనోడు చూసి ఈ పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయేంటి సూపర్ సూపర్ అంటున్నాడు. అదే అండి. ఎన్ని సినిమాలు చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయన. అసలు ఎస్ఆర్ ఖాన్ అనుపమ, ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. యాహ్! సార్. కిరణ్ సార్, తమ్ముడు. సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా. అవునా తమ్ముడు? ఎందుకంటే ఆర్డరా, రిక్వెస్టా తమ్ముడు? ఇది ఎలా అన్నావో తెలుసా? నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమేమి వేస్తానో నాకు కనిపిస్తుంది. రెండు కాదన్నా, బాధతో అడుగుతున్నా. ఎందుకంటే మన 'కే ర్యాంప్' షూట్‌లో కేరళలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది. సో ఈఎన్ఈ 2లో రోల్ ఇస్తా అని. అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల. సో మీరు ఖచ్చితంగా సరే, నాకు నా వల్ల మిస్ అయింది కదా, తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా. అన్న. ఏం పేరు తమ్ముడు నీ పేరు? అఖిల్. అఖిల్. తప్పకుండా అఖిల్, మనం కలిసి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో All మచ్ the అన్న. best. థ్యాంక్ యూ సో మచ్. సో యూ డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. నా పేరు వెంకట్ ఫ్రమ్ జాతిరత్నాలు మీమ్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు 'కే ర్యాంప్' సూపర్ ఉంది. టీజర్, ట్రైలర్స్ అన్నీ మంచిగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అంటే మాకు మల్లిక అండ్ వినరో భాగం విశ్వపేద అట్లా కొంచెం మిమ్మల్ని థ్రిల్లర్ జోన్‌లో మస్తు చేస్తుర్రు మీరు. అట్లా మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా?
చేస్తున్నాను తమ్ముడు. ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది లైనప్‌లో. బట్ అన్ని డిఫరెంట్ జోనర్స్. ఇప్పుడు నేను చేయబోయే నెక్స్ట్ అన్ని సినిమాలు ఇప్పటికి ఒక 5 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాలు ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్. చేసింది చేయట్లేదు తమ్ముడు. వినరో భాగం పార్ట్ 2 గురించి మస్తు వెయిటింగ్ అన్న. మస్తు దాన్ని చేసేద్దాం. నందోనకి చెప్తాను చేద్దాం. థ్యాంక్స్ అన్న. అండ్ ఇప్పుడు మొన్న మ్యారేజ్ అవ్వంగానే కావచ్చింది బ్లాక్ బస్టర్. మొన్న చిన్న భవరం వచ్చిండు. కే ర్యాంప్ ఆడించి పాడేస్తారు మొత్తము. తమ్ముడు Congratulations. చాలా మంచిగా వచ్చింది సినిమా మొత్తం. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కే ర్యాంప్‌తో. వెయిటింగ్ 18th మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని చెప్పి. బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. మంచిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న. మీరందరూ మీమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు విషయం చెప్పాలి. కే ర్యాంప్ సినిమా ఎలా అయిందన్నది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నాని కూడా మీ అందరికి ఎంతమంది తెలుసో లేదో నాని తను మీమ్స్ చేసేవాడు. లైక్ ఈజీ ఇంటూ ఇట్. ఎప్పుడు మీ అందరిలో కలిసి తిరిగేవాడు నాని. నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చి చెప్పినప్పుడు కూడా అన్న నీ గురించి ఇలా అనుకుంటున్నారు. మన మీమర్స్ అందరూ ఈవినింగ్ పాటు అలా కలిసినప్పుడు కిరణ్ ఇది కదా చేయాలి, కిరణ్ ఇలా చేస్తే బాగుండు, ఒక ఎనర్జీ కోరుకున్నారు నీ దగ్గర నుంచి అని చెప్పి నాని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీ అందరి గురించి అడ్రస్ చేశాడు. అంటే చాలా మీ అందరినీ చాలాసార్లు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడి అందరు ఇన్పుట్స్ తీసుకొని ఈ కథ నాకు తెలిసి చాలామంది మీమర్స్కి కథ కూడా తెలుసు. చాలా మందికి కాకపోయినా కొంతమంది మీమర్స్కి అయితే తెలుసు, తెలుసు ఈ తెలుసు. కథ. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేయాలని డిజైన్ చేసిందే. నేను అందుకే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరందరూ 18th గోల్ పెట్టేస్తారు థియేటర్లో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. అన్న కే అంటే మేము అనుకున్న కేనేనా, అది డిఫరెంట్ కేనా ఏమన్నా? దానికి చాలా అర్థాలు ఉన్నాయి తమ్ముడు. బట్ కే అయితే యాజ్ ఆఫ్ నో మేమైతే టీం అందరం కుమార్ అబ్బవరం అన్నది. కే అంటే కుమార్. అండ్ డైరెక్టర్ సార్ మీరు ఓన్లీ కిరణ్ అన్నకే లిప్ లాక్ సీన్స్ ఇచ్చారా, లేదంటే మా నరేష్ సార్ కానీ అలీ సార్ కానీ ఏమైనా ఇచ్చారా? లేదు ఓన్లీ కిరణ్ గారు. అంటే ట్రైలర్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కనబడట్లేదు. థియేటికల్ ట్రైలర్లో కనిపిస్తుంది. నరేష్ గారు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ సార్. కిరణ్ అన్న గారు డే బై డే మెచ్యూర్ అవుతుంటే సినిమాల్లో మీరు మాత్రం ఏజ్లో తగ్గిపోతున్నారు. మా ఫాదర్ ఏజ్ ఉంటుంది, ఆయన ఒక 50 ఏజ్లో కనిపిస్తుంటే మీరు ఆల్మోస్ట్ నా ఏజ్లో ఉన్నారు. ఓకే, అది ఏంటి సార్ సీక్రెట్ అది? నేను యాజ్ ఈ సెడ్ ఎవ్రీడే మెచ్యూర్ అవుతుంటాను కాబట్టి ఎప్పటికప్పుడే యంగ్ అవుతుంటాం అనమాట. మామూలు భోజనాలు కూడా పిల్లలు సార్. ఏంటి భోజనానికా? అలాగే భోజనానికి ఏముంది తప్పకుండా. సార్ అలీ సార్, జుబేదా గారి వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు. ఆ ప్రయోగాలు నా మీద చేస్తుంటారు సార్. అవునా? అవును సార్. అంటే ఏంటి బాగుందా బాగాలేనట్టు ఇప్పుడు చెప్పింది? అంటే ప్రయోగాలు వాళ్ళు చేస్తే బాగాలేదు సార్, మేడం గారు చేస్తే అలా ఉంటాయి చూడాలి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న డైలీ మెచ్యూర్ అని. జంబలగడ్డ పాము చూసావా? చూసాం సార్. దాంట్లో చూసాం హీరో సార్. ఎవరు? హీరో ఎవరు? ఆయనే సార్. ఈయనే కదా? ఆయనే సార్. ముత్యాల చెమ్మ చెక్క పాట ఉంటదే, ఆ పాట ఈయనకే. అందుకే యంగ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇదేంటి ఎంత కష్టంగా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? లేదు తమ్ముడు, ఈ సినిమాలో కే ర్యాంప్లో ఏ సీను కష్టం అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా? అంటే ఈ కథ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటుంది, అంటే దీని తర్వాత ఇలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ కానీ ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా? లేదు అలా అసలు సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా, సర్ప్రైజ్లు దాచడం అలాగా. మన సినిమాలో ఏమైనా సర్ప్రైజ్లు కానీ ఏమైనా ఉన్నాయి సార్? చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సార్ మా సినిమా. అందరూ సర్ప్రైజెస్, ప్యాక్ ఆఫ్ సర్ప్రైజెస్ అందరూ. సో సర్ప్రైజెస్ కోసం October 18th వరకు వెయిట్ చేయాలి, తప్పదు. కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్. చూస్తుంటే అర్థమైపోతుంది సాంగ్స్ కానీ టీజర్ కానీ. 17th కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ 3rd సింగిల్ టిక్కల్ టిక్కల్ సాంగ్ ఉంది కదా, మా వాడు బాగా రిలేట్ అయ్యాడు. అది రేపటి నుంచి అదే మోగుతుందని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. హలో సార్, కిరణ్ సార్. హలో, హాయ్ తమ్ముడు. హాయ్. టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ తమ్ముడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సినిమాలు వద్దు, మీకు ఎందుకు సినిమాలు, ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అది కామన్గా తమ్ముడు, వెరీ కామన్. అది అందరూ అంటారుగా మామూలుగా. సో మీరు పర్సనల్గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా? అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న. అలా ఏం లేదు తమ్ముడు, ఎవరికో చూపించాలని ఏం లేదు. నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏదో సాధించాలని వచ్చాను అంతే, ఎవరికో కాదు.
సూపర్ సార్. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి, సో ఆయన ఏమైనా మూవీస్‌లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు? ఐ మీన్ అవకాశం వస్తే. ఆయన చేసిన సినిమాల్లో. జల్సా. సూపర్. సో నా ఇంకో క్వెషన్ డైరెక్టర్ గారికి. చెప్పండి. హలో సార్. హాయ్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు. అవును. సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్‌కి? చూసారు కదా, ఇప్పుడే మొత్తం చూసారు కదా. సో మాకైతే సూపర్బ్. సో మీకు డెఫినెట్లీ పర్సనల్‌గా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఓకే సార్. థాంక్ అండ్ ఇంకోటి ఆలి గారికి ఇంకో క్వెషన్. హలో సార్. హాయ్ మా. సో మీరు పర్సనల్‌గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్‌లో? అంటే తను ఏ బ్యాక్‌గ్రౌండు లేకుండా స్వతహాగా తను ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా. తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు. మన రీసెంట్‌గా 'కా' అట్లాగే 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమా రిలీజ్ అవ్వకముందు సాయి కుమార్ నేను పక్కపక్కనే ఉంటాం ఇల్లు. ఒకరోజు అనుకోకుండా ఏంట్రా అంటే, లేదు ఒక సినిమా చేసి వచ్చానురా 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' అని. కిరణ్ అబ్బవరం అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేశాడురా. ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు. తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది. అంటే డిఫరెంట్ కథలు, కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది. అండ్ అలాగే ఇది షూటింగ్ చేస్తున్నప్పుడు తన్ని ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు 'అలీతో సరదాగాలో' తను నా నా షోలో రావటం, కలవటం, నా గురించి చెప్పడం జరిగింది. అండ్ అప్పుడే అనుకున్నా డెఫినెట్‌గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు. మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను. సో అట్టాగే ఎందుకంటే ఫాదర్, మదర్ ఒక ఆశీర్వాదం. అండ్ అలాగే రీసెంట్‌గా మ్యారేజ్ అయిన ఆవిడొచ్చిన అడుగుపెట్టిన వేళ విశేషం. అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్‌గా ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు 'కే ర్యాంప్'. సో యాహ్! సూపర్. యెస్. దట్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. హాయ్ తమ్ముడు. హాయ్. ఫసక్ బాస్ అడ్మిన్‌ని. అంటే హాయ్. అర్థమైంది. లాస్ట్ అంటే అంటే రీసెంట్ మూవీస్ చూసినప్పుడు మన అంటే అన్న ఏంటి ఎప్పుడు చూసినా అంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అసలు ఏంది మనకు సెట్ కాదు అనుకుని స్టార్టింగ్‌లో అనుకునేవాడిని. ఈ టీజర్ చూసిన తర్వాత ఏంది మన క్యారెక్టరే ఇలాగ ఉంది. మన క్యారెక్టర్‌ని చేసాడని చాలా అనిపించింది. మీకు అలాగా ఏదైనా అనిపించిందా? లేదు తమ్ముడు. అంటే క్యారెక్టరేషన్ చాలా ఎనర్జీ ఉంటది. బేసిక్‌గా నాకిష్టం. ఎనర్జిటిక్‌గా ఉండడం, కామెడీ, ఎంటర్‌టైనర్స్ ఇవన్నీ చేయడం నాకిష్టం. మధ్యలో ఇదిగో డిఫరెంట్ జోనర్స్ అన్నీ చేశాను. మళ్ళీ ఒకసారి ఔట్ అండ్ ఔట్ ఎనర్జీ ఉండి ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దామని అనుకున్నాం. ఈ సినిమా 'కే ర్యాంప్' రేపు మీరు 18థ్ అదంతా మీరు చూస్తారు వెయిటింగ్. అంటే మీ కాలేజీలో జరిగిన మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఇది మా కాలేజ్‌లో జరిగింది కదా! ఆయన కాలేజ్‌లో జరిగింది. డైరెక్టర్ గారు. అంటే నాకు రీసెంట్ 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసిన తర్వాత మా మేమర్ ఎలాగ హీరో అయ్యాడో, మీరు కూడా ఒక ఒక మేమర్ డైరెక్టర్ అయ్యేసరికి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది మేమర్స్ కమ్యూనిటీ పరంగా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది. ప్రౌడ్‌గా ఉంది. అంటే లైక్ మీరు మీమ్స్ చూస్తుంటారు కదా! అంటే ఇన్స్పిరేషన్ అంటే చేస్తున్నారు కదా! అంటే మీరు ఏమని అనుకున్న అప్పుడు మీమ్స్ నేను ఈ మీమ్స్ ఏద్దాంరా బాబు ఇది ఎయిలైపోయిన అన్న మీమ్స్ ఏమైనా మూవీలో ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొన్ని చేసాం. అలానే చేసాం. కొన్ని ఫన్ జోక్స్ అవన్నీ అలానే చేసాం. ఫ్యాన్ వర్డ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ వర్డ్స్ అంటే ఉంటాయి కదా! కాలేజ్ అంటే అంటే హీరో ఫ్యాన్. కాలేజ్‌లోనా? కాలేజ్‌లో ఇంక అవే పనులు. నాకు తెలిసి స్టోరీ రాయడానికి మీరే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకెందుకో. అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు కానీ, ఈ స్టోరీ ప్రతి యూత్‌కి ఒక ఏజ్‌లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు ఏదో పాయింట్‌కి సినిమా. సింపుల్‌గా చెప్పాలంటే మీరు 'అనిమల్' చూసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది కదా! ఆ పల్స్ అంటే దాని ఇది కాదు, అది వేరే, ఇది వేరే. ఒక పల్స్, ఒక తంపు ఉంటుంది హార్ట్‌లో. ఈ సినిమా సీన్స్ కానీ, సాంగ్స్ కానీ ఆ తంపు ఉంటుంది హార్ట్‌లో త్రూ అవుట్ బయటికెళ్ళేదాకా. ఆ హ్యాంగ్ ఓవర్ కొద్ది రోజులు ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అంతవరకు నేను గ్యారంటీ. అలీ గారు, మీ ట్రేడ్ మార్క్ పంచెస్ ఉంటాయి కదా! కాటర్ వెళ్ళి కొన్ని చెప్పకూడదులే. అది ఫ్లోలో వెళ్ళిపోతుంటే అలాగా ఫ్లోలో వెళ్ళిపోయే డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేత చెప్పించారు. ఒక అమ్మాయి
వారంలో పడుద్ది, ఒక అమ్మాయి నెలలో పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది. అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి, అది ధర్మం. ఈ డైలాగు ఎందులోది? గబ్బర్ సింగ్. ఆ డైలాగ్ చెప్పించారు. సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట. సో అట్టగా పడిన తర్వాత ఏంటి, ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని గోకాను, ఎవరు బాబు ఇందాక నువ్వేనా? గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్ కిరణ్ అన్న, హాయ్ తమ్ముడు. హాయ్. బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. మీరు? విత్ హను అబ్బవారంతో. హాయ్ తమ్ముడు, బాగున్నాను. ఇప్పుడు చాలా మంది మీకు కాంప్లిమెంట్ ఇస్తారు, మీరు బాగా చేస్తున్నారు, మీ యాక్టింగ్ని చాలా డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి. మీరు పాజిటివ్గా తీసుకుంటారా, లేదు నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఏదైనా పాయింట్స్ ఉన్నాయా మీరు? అది ఎప్పటికీ తమ్ముడు, ఇంకొక 50 సంవత్సరాలు చేసిన డే బై డే అది ఇంప్రూవ్మెంటే అంతే. మేము ముందు ఎదుగుతుంటాం కాబట్టి ఇంకా ఇంకా బాగా చేయాలని ఉంటుంది తప్ప అది ఎప్పుడు కాంప్లిమెంటే. హ్యాండిల్ మీ అని టాటో ఉంది, అంటే నిన్ను ఎవరు హ్యాండిల్ చేయలేరా మూవీలో? నేను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటా, ఎవరెవరు హ్యాండిల్ చేయండి అని వేసుకుంటారు. ఇప్పుడు చాలామంది కొత్త డైరెక్టర్స్ తోటి మీరు మంచిగా సినిమాస్ తీసి మీ టాలెంట్ చూపించారు. ఎవరైనా స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా మీతో అప్రోచ్ అయ్యి అప్కమింగ్ ఫిల్మ్స్లో ఏదన్నా మూవీ ఏదన్నా ప్లాన్ ఏమన్నా ఉందా? ఉన్నాయి తమ్ముడు, అవుతుంటాయి కానీ బట్ నా వరకు వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనేది ఏం లేదండి. కథ నాకు వీలైనంత కొత్త డైరెక్టర్లతో చేయడానికి నేను ఇష్టపడతాను. మినిమం టు మినిమం అట్లీస్ట్ మినిమం ఇంకొక 30 నుంచి 40 కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ అలాగే మీన్ వైల్ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు ఏదైనా కథలు అంతా నచ్చి ఇద్దరికి ఓకే అంతా అయితే ఖచ్చితంగా చేస్తాను. అలా చేయకూడదని ఏం లేదు. బట్ నాకు ఎంత వీలైతే అంత కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు చాలామంది టీజర్ వచ్చిన తర్వాత కొంతమంది మూవీ డైలాగ్స్ని బట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషను అండ్ కాలేజ్ డేస్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, బయట ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఈ క్యారెక్టర్ అనేది మూవీ తీశారు. సో ఇప్పుడు ఆ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి మీరు పాజిటివ్గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? అది సినిమాలో ఇచ్చాను తమ్ముడు, క్లైమాక్స్ అదే మెసేజ్ ఉంటుంది. అలా అంటే ఎందుకు అలా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది, ఏంటి, వాట్ ఈస్ ద రియలైజేషన్ అన్నది సినిమాలోనే ఉంటుంది. సో హ్యాపీగా నేను ఇంకా ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఒకరు ఇద్దరికి అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఉన్నా, ఏంట్రా ఈ సినిమా ఏమన్నా 1-2 జోకులు ఇలాంటిది ఏమన్నా ఉంటుందా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదన్న ఒపీనియన్ ఉన్నా అందరికన్నా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బికాజ్ మా సినిమా కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ మొత్తం చూసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది చూశారు. వాళ్ళు బయటకు వచ్చి ఇలాగే టీజర్ గ్లిమ్స్ చూసి ఏమీ కథ తెలియకన్నా వాళ్ళు ఎడిట్ రూమ్లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే, కే ర్యాంప్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంత ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉందేంటి, మేమందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్న ఇచ్చిన రిపోర్ట్ అది. రేపు చూసిన ఆడియన్స్ కూడా అదే రిపోర్ట్ ఇస్తారు. కే ర్యాంప్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మీరు చెప్పారు కొన్ని డైలాగ్స్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తీసేస్తాము అని చెప్పేసి, అలా ఏమన్నా తీసేసిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ ఒకటి వచ్చింది. లేదండి, ఖచ్చితంగా మీకు ఏవైతే 1-2 ఉన్నవి ఆల్రెడీ బీప్స్ అవుతాయి. అలా అని చెప్పి మీకు ఆ ఫన్ అయితే మిస్ అవుతుంది. ఏదో చిన్న బీప్ అలా పడచ్చు కానీ యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నాకు మేము సినిమాలు చూస్తూ ఉంటాం కదా, వేరే సినిమాలు థియేటర్లోకి వెళ్ళి ఎక్కడ అరుస్తున్నారు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు, యూత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని, వాళ్ళకి ఎక్కడే కానీ ఫన్ మిస్ అవ్వదు. చాలా అంటే చాలా వన్ లైనర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. బేసిక్గా మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. క్లియర్గా చెప్పాలంటే మీమ్ స్టఫ్ చాలా ఎక్కువ ఉంది కిరణ్. ఇప్పుడు చిల్లరగాయి విత్ మెంటల్ పిల్ల, ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు నేనైతే చూడలేదు బయట. అంటే ఉంటే గుడ్ పర్సన్ నువ్వు చాలా భాష అంటే చిల్లరగా బిహేవ్ చేయవు అసలు. అంటే చేస్తాము అంటే ఉంటే గుడ్ బాయ్ ఉంటే, లేకపోతే బ్యాడ్ గర్ల్ ఉండొచ్చు, లేకపోతే బ్యాడ్ గర్ల్ గుడ్ బాయ్ ఉండొచ్చు. అట్లా ఈ రెండు ఏంటంటే రెండు క్యారెక్టర్స్ అని రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో మీ మూవీలో ఏదైనా డైలాగు, ఆ డైలాగ్ వల్ల ఈ మూవీకి కొంచెం హైప్ ఉండేటట్లు ఉండాలి. మీ ఇద్దరు కన్వర్జేషన్ అది మూవీలో మీ ఇద్దరిలో తీసిన దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే. డైలాగ్ చెప్పాలి, ఆలోచించుకొని చెప్తా. అయిపోయేలోపు చెప్తా. ఒకసారి సడన్గా అడిగావు కదా, ఆలోచించుకొని చెప్తాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. కిరణ్ అన్నబోయినా నా పేరు. ఓ ఏంటి? కిరణ్ అన్నబోయినా. కిరణ్. హాయ్ కిరణ్. అది ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత కూ ర్యాంప్. థ్యాంక్ యూ తమ్ముడు. అది ట్రైలర్ చూడగానే నాకు డౌట్ అనిపించింది. టీజర్ తమ్ముడు చెప్పు. ఎక్సోర్ చిల్లర్ నెంబర్ 1 గానికి అలాంటి మెంటల్ పిల్ల, అంత యాటిట్యూడ్ ఉన్న పిల్ల ఎలా పడ్డేదన్న? అదే తమ్ముడు, సినిమాలో చూడు ఒకసారి. ఇంకా నాలాంటి అమాయకులకి ఎందుకు పడరన్న? నీలాంటి అమాయకంగా ఉన్నావు తమ్ముడు అసలు నువ్వు. సినిమాలో చూడు, అది బాగుంటుంది, అది ఎలా పడింది ఏంటి అన్నది. అంటే
దీంట్లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చినాయి. మన టీమ్ అలీ గారితో అండ్ నరేష్ గారితో వర్క్ చేసిన అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చేశారు కదా! 100% ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అండి. నేను అక్కడి నుంచే వచ్చాము. మనం ఇక్కడ వాళ్ళ సినిమాలంతా చూసి పెరిగింటాం. థియేటర్‌లో అరిచింటాం. వాళ్ళకి ఎన్నో సార్లు విజిల్స్ ఏసింటాం. అలాంటి వాళ్ళతో చాలా కోట్లలో ఒకరికిద్దరికి అదృష్టం వస్తది. లైక్ అంటే హీరో అవ్వడము, వాళ్ళతో వర్క్ చేయడం అన్నది. వీళ్ళు వస్తున్నారంటే సెట్‌లో నేను వెయిట్ చేసేవాడిని. సార్ వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పి. ఈ సినిమా ప్రాసెస్‌లో ఫస్ట్ టైమ్ సార్ వాళ్ళతో వర్క్ చేయడం. నరేష్ గారైతే అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంక. అసలంటే వచ్చినప్పుడు తను ఫుడ్ చేసుకొని అది తినమ్మా అని చెప్పేది, ఫుడ్ ఇచ్చే విధానం గాని, ఏ రోజే గాని మేము చాలా పెద్ద స్టార్స్ అంటే వాటెవర్ ద బ్యాక్‌గ్రౌండ్ హి హాస్ వాటెవర్ ద థింగ్. నాకు ఏ రోజు లేదు. ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే పక్కన కూర్చొని ఆయన తాగే కాఫీ కిరణ్‌కి ఒకటి చేయొచ్చు అని ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫీలింగ్. వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు నేర్చుకోవడం. అలీ గారితో కూడా అంతే. అసలు ఇంతకుముందు కూడా 2, 3 సందర్భాల్లో చెప్పాను. నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్‌కి సినిమాలో ఉన్న పర్సన్‌కి నేను ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది సార్‌కే. తలకోనలో షూటింగ్ జరుగుతుంటే నేను 8థ్ క్లాస్‌లో ఉన్నాను. పరిగెత్తుకుంటెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది అలీ గారితోనే. అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్. అలీ సార్. మీకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా! ఎంద చాట, రొంబ, ఇరుకు. అవునమ్మా. ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టారు సార్? ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా! కేరళలో వాడాడు ఆ డైలాగు. హ్మ్. అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది? ఎంత ఎంత సంసారికనం. ఎంత సంసారికనం అంటే తెలుసా నీకు? తెలీదు సార్. నువ్వు అనుకున్న సంసారం కాదు. ఎంత సంసారికనం అంటే ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట. అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. మలయాళం లాంగ్వేజ్. వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలీదు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్ మీకు మొత్తం? నాకా 6 భాషలొచ్చు. చాలా గ్రేట్ సార్. ఓకే. 6 భాషలొచ్చు. అర్థమవుతుంది. మాట్లాడతాను. నీలాగే నేను కూడా బొక్కలో చేయి పెట్టగానే టికెట్ ఇచ్చాడు. అది తీసుకొని ఎళ్లి థియేటర్‌లో కూర్చున్నా. చూస్తే మలయాళం సినిమా. పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది. ఇదేంటి ఇది ఇచ్చేసాడు. కూర్చున్నా. చూస్తే అబ్బా! మంచిదయింది ఆ సినిమాకి వెళ్ళకపోవడం హిందీ సినిమా. ఈ సినిమాకి వచ్చాను. అది 'సీబీఐ డైరీ' అని చెప్పి మమ్ముట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు. ఓహ్! సూపర్. సో, అట్లాంటి అద్భుతమైన సినిమా పార్ట్ 2 అని ఆపేసాడు అప్పట్లోనే. ఆ పార్ట్ 2 ఎప్పుడొస్తదంటే 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. మళ్ళీ ఆ సినిమాకెళ్ళా. అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంద చేట అనేది. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మూవీ మొత్తం అర్థమైందా మలయాళం చూసారు? నాకా? ఆ! లేదు. నీలాగే నేను కూడా. డైరెక్టర్ నాకు. అది ఫస్ట్ టైమ్ కిరణ్ అన్నకి స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యిండు? అంటే మొత్తం బీప్ సౌండ్స్ ఒకప్పుడు కాలేజ్ చేసిన వాళ్ళ వర్డ్స్ ఉన్నాయి కదా! దానికి. బీప్ సౌండ్స్ ఎందుకు చెప్తాం తమ్ముడు? డైరెక్ట్‌గా డైలాగ్ అలానే యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పేస్తాం కదా! అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అదిరిపోయింది అన్నప్పుడు టెన్షన్ రిలీఫ్ అయ్యాను. అండ్ లాస్ట్ వీక్ స్ట్రీట్ బైట్‌తో ఒక వీడియో చేశారు కదా! ఫుడ్స్ వీడియో మొత్తం రాయచూర్లో ఏమేమి తింటారు. మీరు నిజంగా తింటారా అన్న అసలు? అంతగనం? సైజ్ తెలియట్లేదా తమ్ముడు? మొత్తం తింటే ఇలా పొట్టలు వచ్చేస్తుంటాయి అన్న. మీరు లేదు తింటాను. అప్పుడప్పుడు నడుస్తాను. ఏదో చిన్న చిన్న వర్కౌట్ చేస్తాను గానీ, నేను తినే ఫుడ్ అన్నీ చాలా మొత్తం వెరీ స్లిమ్ మాసీ ట్రిమ్ ఫుడ్. కిరాక్ వెరీ ఉంటావు. మాసీ. నేను తినేటివన్నీ అవే తమ్ముడు. గుడ్డు దోస, కుష్కా, సంగటి, నాటుకోడి పులుసు అంటే చాలా స్ట్రీట్ ఫుడ్డే ఎక్కువ తింటాను నేను. ఏమో అన్న. మొత్తం నమ్ము గ్లామర్ తమ్ముడు. మెయింటెనెన్స్. నమ్ము తమ్ముడు. అవే తింటాను. ఓకే అన్న. థాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. మీ దగ్గరికి లాస్ట్ వస్తా అన్న. ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం నరేష్ గారి దగ్గర నుంచి. సార్. తమ్ముడు పేరేంటమ్మా? నా పేరు దినేష్. దినేష్. టీసీఎస్ ముత్యం పేజ్ అడ్మిన్‌ని. ఆ? టీసీఎస్ ముత్యం పేజ్ అడ్మిన్ అండి. ఓకే. ఇందాక అలీ గారు చెప్పారు కదా కిరణ్ అన్న గురించి చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ టైంలో అలా అని. మీరేం చెప్తారు ఆయన గురించి? తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప హీరోలు ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్ క్రియేట్ అయింది. ఇప్పుడు చాలా గర్వకారణం తెలుగుడిగా. కానీ నేను మహేష్‌ని చూశాను. ఒక్కడైనా ఒక గుంటూరు కారమైనా. మళ్ళీ నాని అంటే నాకు చాలా ఇష్టం యాక్టర్‌గా.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, హీరోస్ కాదు. ఎటువంటి పాత్ర అంటే సుందరగానికైనా సరిపోదా శనివారం అయినా. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తి మేము ముందు చెప్తున్నాను, అంత క్యాలిబర్ ఉన్న ఆర్టిస్టు కిరణ్ అబ్బవరం. నైస్. ఎనీ రోల్ నేను యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. యు వాచ్ హిస్ ఫిలిమ్స్, ఎనీ రోల్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్. అంటే మేము చూస్తూనే ఉన్నామన్న, చాలా కష్టపడుతున్నారు, మూవీస్ బాగున్నాయి. లాస్ట్ టైం కా మూవీ కూడా చాలా బాగా అనిపించింది మూవీ అయితే. మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే మీరైతే యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరేం చెప్తారని అది కూడా మాకు తెలియాలి కదా, అందుకోసం అడిగాను. అంటే ఆన్ సెట్సా? అంతే అంతే, ఇప్పుడు మీరు చెప్పిందే తెలుసుకుందామని అడిగాను అంటున్నాను. చెప్పాను కదా. అదే అంటే ఇది ఫ్రాంక్గా చెప్పి నాకు పొగడడం ఇష్టం లేదు, ఉన్నది ఉన్నది చెప్తాను. ఐ ఫాలో సర్టన్ పీపుల్. అంటే వీళ్ళు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే యాక్టర్ నవరసాలు పలకాలి. అంటే హీరో నేను కాదంట్లా, యాక్టర్ ఉంటాడు హీరోలో, ఎటువంటి క్యారెక్టర్ అన్నా చేయగలటువంటి ఒక కెపాసిటీ ఉంది. అలీ గారికి క్వశ్చన్. చెప్పమ్మా. హాయ్ అన్న. హాయ్. ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్తో అలానే ఇంక అందరితో చాలా మూవీస్ చేశారు. ఎన్నో మూవీస్లో ఎంతో కామెడీ పండించారు. మిమ్గాడ్ బ్రహ్మానందం గారితో కలిసి మంచిగా చిరుత మూవీ అయితే అందులో మీరు లక్ష్మి లక్ష్మి అనుకుంటూ అది చాలా బాగుంటుంది, కిక్ మూవీ అలాగా. అయితే మళ్ళీ అలాంటి రోల్సే వస్తే బ్రహ్మానందం గారు మీరు కలిసి చేసే రోల్స్ మళ్ళీ అలాంటివి వస్తే ఇప్పుడు చేస్తారా? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే ఉన్నదే దానికి మేము. అట్లాంటి క్యారెక్టర్ల కోసం ఒక యాక్టర్కి రావాలి అంటే అది నిజంగానే గాడ్ గిఫ్ట్. అండ్ డైరెక్టర్స్ వాళ్ళ మైండ్లో మమ్మల్ని పెట్టుకొని రాస్తూ ఉంటారు, అలాగే రైటర్స్ కూడా రాస్తూ ఉంటారు. ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది అలాగా మా నాని గారు అనుకున్నారు. అందుకే ఈ రోజున ఈ వేదిక మీద నరేష్ గారు, నేను అవ్వచ్చు, సాయి కుమార్ అవ్వచ్చు, ఇంకా దీంట్లో ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు, వెందెల కిషోర్. సో ఏంటంటే డైరెక్టర్ గారు అనుకోవటం, రైటర్ అనుకోవటం, హీరో గారు అనుకోవటం, ప్రొడ్యూసర్స్కి చెప్పడం, ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ బాగుంటుంది అనుకోండి అంతే. అంటే సక్సెస్ పిక్చర్లో ఎంత వేషం చేసినా కూడా ఆ యాక్టర్కి ఎంతో పేరు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈడియట్ సినిమా ఇసుక అది 4 గంటల్లో షూటింగ్ చేసాం, మొత్తం ట్రాక్ అంతా 4 గంటల్లో అయిపోయింది. అసలు 4 గంటల్లో షూటింగ్ చేయడం అనేది రికార్డు, ఎందుకంటే వర్షం పొద్దునుంచి. సో మధ్యాహ్నం 12 గంటలకు ఆగింది, భోజనం చేయకుండా 4 గంటల దాకా షూటింగ్ చేసాం 2 కెమెరాలు పెట్టి. సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత నాకు ఒకటి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, ఒకటి వంశీ బర్కిలీ అవార్డు వచ్చింది. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇంకొకటి కిరణ్ అబ్బవరం గారి గురించి మీరు ఒక హీరోతో కంపేర్ చేసి, అంటే ఈ అన్న హార్డ్ వర్క్ కానీ ఈ అన్న చేసిన ఎఫర్ట్స్ కానీ ఇంకా వేరే హీరోతో ఒక గొప్ప యాక్టర్తో కంపేర్ చేయాలంటే ఏ హీరోతో కంపేర్ చేస్తారు? ఏ హీరోతో? అదే ఇప్పుడు అన్న చెప్పినట్టు మహేష్ బాబు గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, నాని అవ్వచ్చు. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఎన్నుకొని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటం. అందుకోసం ఏదో వచ్చినాయి కదా అవకాశాలు టక చేసేద్దాం అని కాకుండా ఈ క్యారెక్టర్లోనే ఉంటూ ఆ సినిమా ఫినిష్ చేసి దాన్ని పూర్తి చేసేసి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళటం అనేది అదొక మంచి పెట్టుకున్నాడు తను. సో అందుకోసం తను సక్సెస్ అవుతున్నాడు. కష్టే ఫలి అంటారు కదా, కృషి అంతే. ఓకే. ఈ కేరమ్ మూవీకి మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిపోయిందా, లేకపోతే ఇంకెక్కువ ఏమన్నా అయిందా? ఎట్లా? అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది. ఓకే. సో మీకేమీ ఇబ్బంది ఏమి అనిపించలేదు? మాకేం ఇబ్బంది అనిపిలా. మనకి సినిమాకి ఏం కావాలో అది చేయాలి. ప్రొడ్యూసర్కి అది ఇబ్బంది కాదు, సినిమాకి ఏది కావాలో అది చేయాలి. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. ఈ కేరామ్ టైటిల్ పెట్టడానికి బిహైండ్ రీజన్ కానీ లేకపోతే మీరు ఏం ఇన్స్పైర్ అయ్యి ఈ టైటిల్ పెట్టారు చెప్తారా? కా సినిమా రిలీజ్ అయింది, ఏ టైటిల్ పెట్టాలి ఆలోచిస్తున్నప్పుడు స్క్రిప్ట్లో నుంచే ఒక సీన్ వచ్చినప్పుడు ఆ కా సినిమా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఒక ర్యాంప్ అంటున్నారు. సో ఈ ఒక సీన్ రాసేటప్పుడు సరదాగా ఎలా ఉంది సీన్ అంటే ఆ వర్డ్ వచ్చింది, ఇది పెడితే బాగుంటుంది కదా, ఎందుకంటే సినిమాలో హీరో పేరు కూడా కుమార్ అబ్బవరం. సో కుమార్ ర్యాంప్ లా బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కే ర్యాంప్ అని పెట్టారు. హాయ్ తమ్ముడు. హాయ్. వర్క్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు ఎలా ఉంది ఫస్ట్ మూవీ? సో చెప్పాను కదా, నాని మీ ఇద్దరం చాలా సరదాగా నవ్వుకుంటూ జాలీగా, అసలు ఏ రోజే కానీ ఈ సీన్ చేయడం నాకు స్ట్రెస్ అని కానీ లేకపోతే ఇంకోటి ఏమనిపించలే, సరదాగా నవ్వుకుంటూ చేసాం. నాని ఏదైతే ఓ టైమింగ్ ఉంటుందో ఫన్ మామూలుగా ఇంతకుముందు అందరూ మనం సరదాగా కూర్చొని బయట ఎలా ఎంజాయ్ చేస్తామో అదంతా స్క్రీన్ పైకి తేవడానికి ప్రయత్నించాం.
రేపు మీ ఇద్దరు మా బాండింగ్ చూడబోతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అలీ గారికి. అలీ గారు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ వచ్చింది, చూస్తూ చూస్తూ పెరిగాం అందరం. వెరీ గుడ్. చాలా గ్యాప్ వచ్చింది మీరు చూడడం. ఐ నీ మీన్ గ్యాప్ వచ్చిందమ్మా? మిమ్మల్ని ఇట్లా మీట్స్లో అచ్చా, అయినా అచ్చా. బయట ఓకే ఇట్లా చూడడం. ఓకే. సో హౌ ఈస్ దిస్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ కిరణ్ అబ్బవరం గారు? డెఫినెట్గా డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో కథ గురించి, సో అది డెఫినెట్గా ఈ యూనిట్ అయితే 18వ తారీఖు, జనరల్గా మనకి 20వ తారీఖు అనుకుంటా దీపావళి, 18 వీళ్ళు పండగ చేసుకుంటారు. అంత మాత్రం అది కన్ఫర్మ్. అండ్ ఇది 100% ఫ్యామిలీతో చూసే సినిమా. దీని గురించి నేను అడిగా, కే ర్యాంప్ అంటే మనం అనుకున్నది అది కాదు, అది కాదు. అది కాదు, ఇది కాట్రవల్లి ర్యాంప్ ఇది. ఓకే. సో అట్లాగా మేము అనుకున్నాం. సో లేదండి అని, ఎందుకంటే ఇప్పుడు కేవలం అవి పెడితేనే థియేటర్కి వస్తారని అయితే మాత్రం ఎవరు సినిమాలు చేయరు, కథగానే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ బ్యానర్లో అద్భుతమైన సినిమాలు తీసుకున్నారు, పెద్ద హిట్ అయింది. సో అందుకోసం ఈ సినిమాలో ఒకటి అరా ఏదో జస్ట్ వాడినట్టున్నారు. బట్ అదైతే డెఫినెట్గా ఉండవు, అది బీప్ ఉంటుంది, లేదంటే తీసేస్తారు. డెఫినెట్గా మంచి సినిమా చూడబోతాం. అండ్ మంచి కాంబినేషన్ అవుతుంది. ఫస్ట్ కాంబినేషన్ మాది. ఎస్, లుకింగ్ ఫర్ మోర్ కాంబినేషన్. ఎస్, డెఫినెట్గా. ప్రొడ్యూసర్ గారు, చెప్పండి. డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్ ఫిలిం? అదేనండి, ఫస్ట్ హాఫ్ విన్నాను. ఓకే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయే కామెడీ ఉంది. నాకు నరేష్ గారు ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లో ఇరుక్కుంటారు. హీరో క్యారెక్టరైజేషన్, హీరో సినిమా అంతా ఫుల్ ఎనర్జీ లాగా ఉంటాడు. 10 రెడ్ బుల్ ఒకసారి తాగినట్టు. అది కిరణ్ గారి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. అది ఫస్ట్ ఎగ్జైట్ చేసింది. తర్వాత హీరోయిన్ క్యారెక్టరైజేషన్, మిగతా అంతా ఫన్. టోటల్ ఫ్యామిలీ అంతా దీపావళికి వచ్చి నవ్వుకొని థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. 100% గ్యారంటీ. డైరెక్టర్ గారు, సో మాకన్నా ఇంటర్ పడుకున్నావు ఏందన్నా నువ్వు? నేనా? మరి ఏం మాట్లాడట్లేదు కదా, అందుకే అడుగుతున్నా. అదే అడుగుతాం ఏదన్నా. మీరు అలా అడిగితే నేను ఇంటర్వ్యూట్ అయిపోతాను, నాకు రావు మాట్లాడప్పుడు. అడుగు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. లైక్ ఒక ఫస్ట్ మూవీ అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. అండ్ మూవీ కూడా ఇలానే ఉండాలని హోపింగ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సెలెక్ట్ చేసి తీసుకున్నారు చేతన్ భరద్వాజ్ గారిని, కానీ చాలా బాగుంది బ్రో. అంతా కూడా థర్డ్ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ. అన్న హాయ్, నా పేరు వెంకట్. అది ఓనం సాంగ్ చాలా బాగుందన్న. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఇందాక నిజంగా కిల్లర్ చెప్పినట్టు చాలా సాంగ్, వీడియో సాంగ్ చూస్తూ సీట్లో ఎగురుతున్నా, అరే క్రేజీ ఉంది రా అని. అండ్ లాస్ట్ సాంగ్ కూడా తిక్కల సాంగ్ కూడా క్రేజీ ఉండే. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా అంతా కేరళ, మలయాళీ అమ్మాయి, ఎలా పడేసావు అన్న లైఫ్? కొంచెం మలయాళం అమ్మాయిల నేను ఎలా పడేసాను సినిమాలో ఎలా పడేసావు అని తెలుసుకుంటే మన బాగా తాగేసి నేనే పడిపోయి ఉంటాను తమ్ముడు. ఆ అమ్మాయి నాకు చూసి పడిపోద్దాను. అన్న నాకు తాగడలట్లేదు అన్న. నీకు తాగడలట్లేదా? కానీ అలాగే ఉన్నావు తమ్ముడు. అన్న అదే అన్న, మంచి వాళ్ళు ఎప్పుడు అట్లే కనిపిస్తారు. ఇగో వీళ్ళందరూ సరే అన్న, మళ్ళీ మాట్లాడుతున్నాను. మంచి వాళ్ళకి అమ్మాయిలు పడరు, కానీ మంచి వాళ్ళకి కనిపిస్తానన్న. అంతే మా హీరో గారు చెప్పారు. హాయ్ అన్న. తమ్ముడు హాయ్ తమ్ముడు. నిజానికి కిరణ్ అబ్బవరం మూవీ వస్తుందంటే మాలాంటి వాళ్ళకి ఒక బ్యాచ్కి ఎంత పాజిటివ్ ఉంటుందో, ఒక బ్యాచ్ అనేది రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివిటీ అనేది కూడా ప్రతి మూవీకి చూస్తూ ఉంటాం మేము. అది మీటింగ్స్లో కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, బయట సోషల్ మీడియాలో కానివ్వండి. ఆ నెగిటివ్ చూసినప్పుడు మీకు అవి తగ్గించుకోవడానికి, అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా వస్తుంది కదా, వాటి నుండి బయటకు రావడానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు? అలా ఏం లేదు తమ్ముడు, ఆ స్టేజ్ ఎప్పుడో దాటేసాం. కానీ చాలా పాజిటివ్ క్రిటిసిజం అనేది ఉంటుంది. ఎవరైనా ఇది ఇంకా బాగుంటుందేమో, ఇది ఒకసారి చూసుకోవచ్చు కదా అన్నది, అది ఎప్పుడు కన్సిడర్ చేస్తూనే ఉంటాం. కావాల్సిందే అనేది ఇంకెప్పటికీ అది ఇంకా మనం ఏం చేయలేము. ఒక వ్యక్తి మనల్ని కావాల్సిందలా చూసినప్పుడు మనం ఏం చేస్తాం, అదేం లేదు. బట్ థ్యాంక్ఫుల్లీ చాలా అందరూ సపోర్ట్ చేశారు. నాకు ఎందుకు మీమర్స్ అంటే చాలా ఇష్టం అంటే, మీ అందరికి ఎంతమంది గుర్తుందో లేదో, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నేను రాసిన సినిమా స్టోరీ ఇది.
నేను ఫస్ట్ పోస్టర్ అప్పటిదాకా ఎవరు మీమ్ పోస్టర్ ఎవరు వదల, నేనే ఫస్ట్ టైం మీమ్ పోస్టర్ వదిలేను ఎస్ఆర్ కళ్యాణ్ మండపంకి. ఆ రోజు నుంచి మీమర్స్ నాకు చాలా ఎప్పుడు సపోర్ట్ చేశారు, ఎప్పుడు సపోర్ట్ చేశారు. అలాగే సినిమా బాగాలేదన్నప్పుడు కూడా ఎప్పుడు వేసుకున్నారు, ఏం సినిమా తీస్తున్నామని. బాగున్నప్పుడు సపోర్ట్ చేశారు, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పారు. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మీలో ఒక పార్ట్గా అక్కడి నుంచే వచ్చాను, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఎప్పుడైనా మీకు ఆ చిన్న చనువు ఉంటుంది, ఏదైనా బాగాలేదన్నప్పుడే కిరణ్ ఏంట్రా అలా చేస్తున్నాడు అనేది. అది ఎప్పుడు 1-2 సార్లు చాలా పాజిటివ్గా చెప్పినప్పుడు నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. అండ్ మీరందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆలీ గారు, మీరు మేమ్స్ ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతే మీకు ఏదైనా నచ్చిన మేమ్ కానీ అండ్ మేమర్స్ మీద మీ ఒపీనియన్ కానీ? ఎవడు మమ్మీడు చాలా వస్తుంటాయి అట్ట, చాలా చూస్తుంటా. అండ్ ఇక మీ అందరికి తెలుసు, ఇక మా అన్న బ్రహ్మానందం ఏంటి బాబు మేము కాదు. ఇంకోసారి చెప్పు. ఇక ఆల్మోస్ట్ పక్కనే మేము ఇద్దరం ఉండేది, షేర్ చేసుకుంటుంటాం. అండ్ ఇటీవల మధ్య కాలంలో జస్ట్ ఒక 3 రోజుల క్రితం వెళ్తే ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నేను అనే ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను రా, దాంట్లో నీ గురించి నేను ఒక మాట రాశాను అని. ఏంటన్నా అని అడిగా. ఏం లేదు, నువ్వు మణి సినిమా థియేటర్లో చూసి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి, అన్న సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత మణి సినిమా రిలీజ్ అయింది, ఒకసారి థియేటర్కి వెళ్దాం పదా అని చెప్పావు. ఎందుకు లేరా, వెళ్దాం పదా అన్నాను. చిరంజీవి అంటే అప్పట్లో రామారావు గారు, కృష్ణ గారు వస్తుంటే చిల్లర వేసేవాళ్ళు స్క్రీన్ మీద. ఓకే. తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ వస్తే చిల్లర వేసేవాళ్ళు. బ్రహ్మానందం వస్తే చిల్లర వేస్తున్నారు. ఆ షాక్ అయిపోయి బ్రహ్మానందం గారిని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళి సినిమా చూపించా. అన్న నీ ఎంట్రీ చూడు ఎలా ఉంటుందని. చూసి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అది నా గురించి బుక్లో రాశాడు. అది నిజంగా నా అదృష్టం ఉంటుంది. ఇప్పటికి కూడా బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద వస్తే ర్యాంపే మొత్తం. మామూలు ర్యాంప్ కాదు, ర్యాంప్ స్టార్ట్ అయింది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హలో అన్న. హలో, హాయ్ అమ్మ. హాయ్. నేను మిమ్మల్ని సమ్మతమే మూవీలో కలిసాను ఒకసారి. ఓకే. యాక్చువల్లీ మీరు హీరోయిన్ మెంటల్ది అనే లవ్ చేశారా? హీరోయిన్ మెంటల్ది అనే లవ్ తెలిస్తే చేశారా? ఎవరైనా లవ్ చేస్తారమ్మా మెంటల్ దాన్ని. లవ్ చేసిన తర్వాత మెంటల్ తెలుస్తుంది, ముందు అసలు తెలిసి చేయలేదు. ఓకే 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 అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. సో నేను మిమ్మల్ని ఆదిత్య యూనివర్సిటీ కలర్స్ ప్రోగ్రాంలో కలిశాను. ఓకే. సో మీ క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్ గారు మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క సీన్తో సినిమా హిట్ అయిపోద్రా, అలాంటి గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది తమ్ముడు కేరాంప్లో. ఓకే. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్. అలా ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో కంప్లీట్లీ ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సెకండ్ హాఫ్ మీకు కంప్లీట్లీ థియేటర్లో గోల్ ఉంటుంది. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది. హలో కిరణ్. హాయ్ తమ్ముడు. ఎవ్రీ మూవీకి కలుస్తూనే ఉంటాం, ఎవ్రీ మూవీకి మీరు మీమర్స్ని లైక్ ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, ఎప్పుడు చాలా మంచిగా మాట్లాడుతుంటారు. ఒకటి చెప్పాలని ఉంది, ఈ మూవీ కేరాంప్ ఈసారి బుర్రపాడు బుడ్డలు జారుడే. మనం మీది టీజర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ మూవీస్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు అని. అలా మనం మలయాళం మూవీస్ వస్తే చాలామంది మనం ఇక్కడ సపోర్ట్ చేస్తాం. లైక్ బాగుందంటే తెలుగు టీఎఫ్ఐ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ అక్కడ రివర్స్లో చూస్తే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏం జరిగినా కానీ మనం మలయాళం మూవీస్ని సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అక్కడ కానీ మనని చెయ్యరు. లైక్ మీరు చూసుంటారు రీసెంట్. సో దానిపైన మీ ఒపీనియన్? మనకు ప్రేమ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మన వాళ్ళన్నీ అసలు చాలా ఏదైనా వేరే భాష సినిమా ఏదొచ్చినా సరే నేను కానీ మనందరం కానీ చాలా వెళ్తాం, చాలా బాగుంటాయి, ఎంకరేజ్ చేస్తాం. బాలేని సినిమాల గురించి మనం మాట్లాడం ఎందుకంటే ఇక్కడ. బట్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంచి కంటెంట్ చేస్తారు, చాలా మంచి సినిమాలు చేస్తారు. కొంచెం మన వాళ్ళకి కొంచెం పాజిటివిటీ ఇచ్చి పక్కన వాళ్ళని ఎక్కువ పోడేదాని బదులు మన వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి బాగా చేస్తారు అని చెప్పి, ఏదైనా బాగాలేదన్నప్పుడు కూడా కొంచెం చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, అలా మంచిగా చెప్పి మంచిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని. బట్ ఐ హోప్ వాళ్ళు కూడా వేరే భాష వాళ్ళు కూడా మనల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అది ఉంటుంది, మీరు చూస్తారు. అంటే హీరోకి కొంచెం ఇక్కడి నుంచి అటు వెళ్తాడు కదా కేరళకి. ఈ మలయాళం సినిమాల మీద కొంచెం ఉంటుంది, ఒక 5-6 జోకులు పడ్డాయి. అది రిలీజ్ అయిన తర్వాత ఎలా వెళ్తుందో నాకు తెలియదు కానీ బట్ ఇన్ వెరీ గుడ్ సెన్స్ అవి ఉంటాయి. టీజర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ వినగానే మొత్తం అందరికీ కనెక్ట్ అయిపోయింది.
ఇంకా డైరెక్టర్ అన్న గురించి చూస్తుంటే అప్పటి నుంచి లైక్ ఏది అడిగినా సరే నాకు అప్పటి నుంచి ఒకటే మైండ్లో చూస్తుంది, ప్రభాస్ అన్న గుర్తొస్తున్నాడు అప్పటి నుంచి. ఏది థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ, అదే ఒకటే వర్డ్ వస్తుంది. సో స్టోరీలో చూస్తే మొత్తం అన్న మీకే లైక్ అప్పటి నుంచి ఇంట్రోవర్ట్ అర్థమైపోతుంది, ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను అసలు ఇంట్రోవర్ట్ కాదు తమ్ముడు, ఏదో భయంతో అలా మాట్లాడుతున్నా. మూవీలో చూస్తే అదన్న కంప్లీట్ ఇంట్రోవర్ట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రోవర్ట్ ఫిలిం లాగా ఉంది ఇదైతే. కాదు, మనం పార్టీలో కూర్చున్నాను, గుర్తుంది? అవునవును, మనం ముందు 2-3 టైమ్స్ కలిసాం మనము. అప్పుడు నీకు ఇంట్రోవర్ట్ అనిపించింది? లేదు అంటే ఇక్కడ కొత్తగా చూస్తున్నాం మిమ్మల్ని. ఒకటి కాదు 4-5 ఫస్ట్ పార్టీలో టైమా కూర్చున్నాను. అంటే నాకు తెలియక అడుగుతా, ఫస్ట్ టైమా ఒక మీమర్స్ నుంచి వచ్చిన డైరెక్టర్ వచ్చారు ఎంతమంది ఎవరైనా? లేదు, ఫస్ట్ టైం నాని ఫస్ట్ టైం మీమర్స్ బ్యాచ్ తో చాలా చాలా సిట్టింగ్ అంటే లేదు. నేను నాని అన్న పర్సనల్ గా చాలా సార్లు కూర్చున్నాం. అవునా? అప్పుడు అసలు కంప్లీట్ డిఫరెంట్ నాని అన్న. ఇప్పుడు కూడా దానికి మించే ఉన్నాడు కానీ ఇక్కడ అడుగుతుంటే ఏంటో అర్థం కావట్లేదు, మీమర్స్ తో కూర్చుంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రావర్ట్ ఉండాలి కదా అన్న. అంటే ఇక్కడ స్టేజ్ కెమెరా మీద ఉంది, ఉన్నాడు కదా కొంచెం. జనాల్లోకి వెళ్ళిద్ది కాబట్టి చాలా తక్కువ మారుతున్నాడు. నువ్వు చెప్పావు కదా ప్రభాస్ లాగా, ఏదన్నా థ్యాంక్ యూ, ఇది అయిపోయినాక బయట కూర్చుంటే మళ్ళీ మీ ఒరిజినల్ డబుల్ వస్తాడు ఇప్పుడు. అన్న నాని నిజంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీ నాకు మీ సైడ్ నుంచి లిటరల్లీ చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని నాకు ఉంది, పర్సనల్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో ఆల్ ద మచ్. బెస్ట్ ఫర్ మూవీ అన్న. థ్యాంక్ ఇంకా యూ. ఆలీ సార్ మీకు లైక్ నాకు మీ ముందు మాట్లాడాలంటే కూడా లైక్ భయం అని కాదు, ఒక రెస్పెక్ట్ తో కూడిన భక్తి వల్ల వచ్చిన భయం అలా అనుకోవచ్చు. అలా మీ మూవీస్ చాలా లైక్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్. నాకు మీ మూవీ యమదొంగ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది మీది, పూత్ లైక్ చాలా ఐకానిక్ క్యారెక్టర్ సార్ మీవి. ఎప్పుడు లైక్ ఎవరు చేయలేరు అట్లాంటివి అనేది మీరు చేశారు. లైక్ మాట్లాడాలంటే కూడా మాటలు రావట్లేదు, ఇంత దగ్గర నుంచి చూడడం కూడా అదృష్టం అనే ఫీల్ అవుతాను సార్ మిమ్మల్ని నేను. థ్యాంక్ యూ సార్. నాని అన్న అప్పటి నుంచి మీరు ఏం మాట్లాడేదు మూవీ గురించి, మీరే ఏమన్నా ఒక 2-3 లైన్స్ ఏమని చెప్తే కొంచెం 2-3 సెంటెన్సెస్. ఒక జర్నీ చెప్తాను, ఈ సినిమా ఎలా ఇదైందో జర్నీ. ఎంటెక్ అయిపోయింది, అలా వచ్చాను ఇండస్ట్రీకి, ఏమీ తెలీదు నాకు. రాజావారి రాణి గారు మెహదీపట్నంలో అంబా థియేటర్ ఉంటే అక్కడ చూసా. అరే ఏంటంటే ఇక్కడ ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే నేను 1991 సినిమా నెల్లూరులో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి కలిసాను కిరణ్, మాట్లాడాను. సో ప్రమోషన్స్ అవుతున్నాయి, ఎండ్ అవుతున్నాయి, కానీ అంత రిజిస్టర్ అవ్వలే. థియేటర్లో చూసి షాక్ అయిపోయాను. దాని తర్వాత కొన్నాళ్ళకి ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటాం కదా, ఒక చిన్న టాక్స్ వినిపించేవి, సెకండ్ ఫిలింకే హీరో ఎక్కేషాలు వేస్తున్నాడు ఏంటి అది ఇది అని. సో వింటూ ఉండేటోండి. సో బీఆర్ హైటెక్లో నా బాగా గుర్తు, భయంకరంగా వర్షం పడుతుంది, నేను మా ఫాదర్ వెళ్తున్నాం. సో థియేటర్లో కూర్చున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్కి నేను బిగ్గెస్ట్ మహేష్ బాబు ఫ్యాన్ని. ఆ ఫీల్ వచ్చింది సినిమా చూస్తుంటే, ఆ పేపర్ లేయడం కానీ, విజిల్లు కొట్టడం కానీ, ఇవన్నీ షాక్ అవుతున్నా. లాస్ట్లో ఎమోషనల్ సీన్కి వచ్చేసరికి ఒక ఫ్రేమ్ మారకుండా సింగిల్ షాట్లో యాక్టింగ్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో సంపాదించకపోయినా మా నాన్నకి ఎప్పుడు గొప్పడే అని ఒక డైలాగ్ పడంగానే మా నాన్న భుజం మీద చేసి ఇతనితో సినిమా ట్రై చేయొచ్చు కదా అన్నారు. అప్పటి నుంచి ఒకటే పరుగు కిరణ్ వెనకాల. ఇంకా ఏం చేద్దామన్నా కానీ ఇంకా వేరే అపాయింట్మెంట్స్ అవి ఓన్లీ కిరణ్ కట్ చెప్పాలి. దాంట్లో ప్రాసెస్గా మా తమ్ముడు ఎలా మీ అందరికీ తెలుసు కదా, తెలుసు. సో వినరబాగ విష్ణు కదా షోకి వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వెళ్ళి ఒకటే మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ అప్పుడే కిరణ్ కలవడం, అప్పుడే ఫోటో కూడా దిగడం చెప్పాలని ఉంది. నెల్లూరులో మనం కలిసాము ఒకసారి ఇది అని చెప్పి, బట్ ఆయన హడావిల్లో ఉన్నారు. సో అలా చూస్తుంటే గేట్ దగ్గర ఉన్నారు కిరణ్ అన్న. సరే ఇదే ఛాన్స్ వెళ్ళి మారదాం అని చెప్పి కిరణ్ దగ్గరికి వెళ్ళి, అదే మీరు అన్నట్టు ఇంట్రోవర్ట్ కదా, సో వాయిస్ నాది సగం అలా ఉంటుంది, అన్న అంటున్నాను. అది చెప్తామంటే కొంచెం మాట్లాడాలి మీతో అంటే, ఎంజాయ్ ది షో అన్నారనమాట ఆయన. అనగానే వెళ్ళి కామ్గా కూర్చున్నాను. సో ఆ పాయింట్ ఆఫ్ నుంచి ట్రై చేస్తూ నాకున్న జర్నీలో ఒక అయిపోయింది, ఒక కొన్ని ఇయర్స్ అయిపోయినాయి. ఎస్ఆర్ కల్పం డైరెక్టర్ చోటు కలిసాడు. సో కలిపినప్పుడు ఫస్ట్ మీటింగ్లో అన్న ఇలా కథ చెప్పాలంటే రేపు పొద్దున్న నాకు చెప్తానన్న కథ అన్నాడు. చాలా బాగుంది నేను అప్పుడు అనుకున్న ప్రాసెస్ ఇదంతా ఒక 6 months ప్రాసెస్, మళ్ళీ అంత ఈజీ కాదు కదా హీరో కానీ. అంటే ఈ గ్యాప్లో నేను కిరణ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటోని, ఆ గేట్ దగ్గర నిలుచుకుని బాల్కనీలో తిరుగుతూ ఉంటాడు అన్న, ఏమన్నా చూస్తాడేమో, హాయ్ చెప్తాడేమో పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలాంటివి చాలా జరిగాయి. చోటుబయ్య కథ విని బాగుంది అన్నాడు. ఓ 6 months పట్టుదు కానీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను వేరే ఎగరో అస్ట్ అనుకున్నప్పుడు ఒక షూట్లో ఉన్నాను. సడన్గా ఫోన్ చేసి ఎల్లుండి నరేషన్ అంటాడు. అసలు అది ఏంటంటే నిద్రపోని 2 రోజులు రాత్రులు ఎలా ఫేస్ చేయాలి, ఎలా కథ చెప్పాలి, పెద్ద ఆపర్చునిటీ అంటే నా వరకు చాలా పెద్ద ఆపర్చునిటీ. సో నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎంత టెన్షన్ అంటే, ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది, కాళ్ళు బాబు దరిద్రం అని చెప్పి, నేను ఊపట్లేదు ఆటోమేటిక్గా ఊపుతున్నాను, మీరు ఫ్యూచర్లో చూస్తారు, అదే నా పొజిషను. సో కిరణ్ అన్న ఫోన్ చేసి నేను రావడానికి 10 minutes లేట్ అవుద్ది, కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవ్వు అని చెప్పి వాళ్ళ బాయ్కి కాల్ చేస్తే, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో నేను ఎక్కడ చూడలే ఇండస్ట్రీలో. ఒకడొచ్చి వెయిట్ చేస్తుంటే ఒక టైంకి వాల్యూ వచ్చే హీరోని ఎక్కడ చూడాలి అంటే నేను చూసిన వాళ్ళలో. అక్కడ రిలీఫ్ అంతా అయిపోయింది. ఆ ఫ్రీ మైండ్తో వెళ్ళాను, కూర్చొని కథ చెప్పాను. కథ అంతా అయిపోయిన తర్వాత
1 ఇయర్‌లో మనం సినిమా చేస్తున్నాం అన్నారు. అక్కడ స్టార్ట్ అయింది కేర్ ర్యాంప్ రైటింగ్. సో, ఆఫీస్‌లో కూర్చొని అన్నని పక్కన కూర్చొని అప్పుడప్పుడు చిన్న చిన్న సిట్టింగ్స్ అవి అవుతుంటాయి కదా! ఇంత ఎనర్జీ పట్టుకొని ఏం చేస్తున్నాడు ఈయన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న క్వెషన్. అలా చాలా సీన్‌లు మారినాయి. అన్నని చూస్తూ, అన్న బాడీ లాంగ్వేజ్ చేస్తూ. సో, అలా చేసిన కే ర్యాంపే యాక్చువల్లీ ఇది కే ర్యాంప్ కాదు. కిరణాపురం ర్యాంప్ అంతే. కానీ మాకు కే ర్యాంపే అన్న. నిజంగా ఇది కదా మాకు కావాల్సింది అనిపించింది అప్పటి నుంచి. ఇంకా నాని అన్న మీరు ఇప్పుడే చెప్పారు మీరు పీక్ మహేష్ బాబు ఫ్యాన్, కిరణ్ అన్నని చూస్తే పీక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీ ఇద్దరికి ఫ్యాన్ వార్స్ ఏమన్నా అయ్యాయా? చాలా అయ్యాయి. బట్ ఇప్పుడు కలిసి సినిమా చేసాం కాబట్టి మా హీరో గొప్పే, ఆయన హీరో గొప్పే. అందరు మనోళ్ళే అండ్ బ్రో. మా హీరో థియేటర్‌లోనే సినిమా పడుతుంది. 'సుదర్శన్ 35mm' మెయిన్ థియేటర్. సో, వెరీ హ్యాపీ. మా హీరో థియేటర్‌లో కూడా ఏంటి సార్? సంధ్య 35. ఇయన్నీ వద్దు, గొడవ పడొద్దు. విశ్వనాథ్‌లో వేద్దాం. ఇద్దరికి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటది. అన్న అది కూడా మా థియేటరే కదన్న. అంతే. విశ్వనాథ్ మీ థియేటరా? మా థియేటరే అన్న. మా థియేటర్ కూడా విశ్వనాథ్‌కి బ్యాలెన్స్. లేదన్న, ఓజీ అర్జున్ మీ సెలబ్రేషన్ ఎలా థియేటర్. జరిగాయి విశ్వనాథ్? అన్న బ్యానర్‌లో ఎలా విశ్వనాథ్ ఓజీ సెలబ్రేషన్ ఎలా జరిగాయి? అన్న మేము ఎప్పుడైనా గుంటూరు కారం చూసావా? నేను అక్కడే గుంటూరు చూసా. కారం జరిగాయి. ఓజీ ఎలా జరిగాయి? ఓజీ నాకు తెలియదు అన్న. విశ్వనాథ్ గుంటూరు కారం బ్యాలెన్స్. చూసావు కదా. మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విశ్వనాథ్ బ్యాలెన్స్. ఇదిగో నువ్వు నేను హీరో, నువ్వు డైరెక్టర్. ఇప్పుడు ఫ్యాన్స్ వారు వద్దాడు స్టేజ్ మీద. కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేద్దాం. నువ్వు ఫ్యాన్ ఫ్యానే గొడవలకి దిగద్దు. అదే కదా. ఏ లేదు, ఇద్దరం బ్యాలెన్స్ గా విశ్వనాథ్‌లో చూద్దాం. విశ్వనాథ్ చూద్దాం. బట్ అది మాత్రం మహేష్ థియేటర్. లేదు, పవన్ కళ్యాణ్ గారి థియేటర్. విశ్వనాథ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఓజీ తర్వాత అన్ని మారిపోయి. పవన్ నేను కళ్యాణ్ కట్టిన బ్యానర్లు కూడా ఉంటాయి అన్న విశ్వనాథ్‌లో. ఇప్పటికి ఓజీ బ్యానర్లు ఉంటాయి విశ్వనాథ్. నో కామెంట్స్. వద్దులే, కొంచెం మన ఇద్దరం ఏదో కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేద్దాం. మరి చిల్లర క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ వద్దు, చిల్లరగా నారాయణ. అది అందరూ కలిపి కేరామ్ చూడండి అసలు. ఇదంతా ఎందుకో మహేష్ బాబు గారు ట్వీట్ కోసం మాట్లాడుతున్నాను నా ఉద్దేశం. అన్న ఎవరెవరు నిజంగానే బుజ్జిరెడ్డి పాలనలో నేను చూసిన మామూలుగా నేను మామూలు నానిని కలిసినప్పుడు ఫస్ట్ వచ్చి మామూలుగా మాట్లాడతలేదు మన ఏదో ఎస్ఆర్ చూశాను ఫ్యాన్ అది ఇదని. మళ్ళీ తెలిసింది మొత్తం అంతా మహేష్ బాబు గారికి కల్ట్ కోర్ అనమాట. బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరు జిల్లాలో ఈయన పక్కన పెట్టండి, వీళ్ళ నాన్నగారు కృష్ణ గారికి సంబంధించిన దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అంతా బ్యానర్లు కట్టేది వాళ్ళ నాన్నగారే. అది వారసత్వంగా వీళ్ళు పుచ్చుకున్నారు. ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నెల్లూరు మొత్తం మహేష్ బాబు గారు. అసలు మహేష్ బాబు గారు అంటే ఇంకా మొత్తం అటు సైడ్ బుచ్చిరెడ్డి పాలెం నెల్లూరు మొత్తం అంతా ఖచ్చితంగా ఇదిగో ఇంత మాట్లాడావు కాబట్టి మహేష్ బాబు గారు ట్వీట్ వేస్తారని కోరుకున్నాం. మా అన్న ఎవరెవరికి వేసాను నాకు ఏరన్నా. విశ్వనాథ్కి వెళ్ళిపోతాం తమ్ముడు. అండ్ సార్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. అంటే మీకు తెలుసు అందరికీ ఎప్పటికైనా నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, సరే టాలెంట్ చాలా మందికి ఉండొచ్చు, కష్టపడతాం మంచి సినిమాలు తీస్తామని చాలామంది మన అందరం ఊర్ల నుంచి మన లాంటి వాళ్ళం అందరూ రావచ్చు. కానీ ఎప్పుడు నేను నేర్చుకున్నది ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే అందరికన్నా గొప్ప ప్రొడ్యూసర్ గారే. ఆయన అన్నం పెడితేనే షూటింగ్ జరిగే అన్ని రోజులు వాళ్ళు డబ్బులు పెడితేనే తింటాం, వాళ్ళు చేస్తేనే సినిమా అవుతుంది. ఈ ప్రాసెస్లో మాకు కేరామ్ సినిమాకి నేను నాని ఏదో చేయాలనుకున్నాం మొత్తం. రాజేష్ గారు కానీ శివ గారు కానీ ఎప్పుడు నవ్వుతూ సపోర్ట్ చేస్తూ మంచి ఎంటర్టైనర్ మంచి సినిమాని బాగా తీసుకెళ్ళాలని మాతో ఇంత సపోర్ట్గా ఉండి ఇదిగో ఎప్పుడు కూడా సార్ మన వాళ్ళతో కలిసి చేస్తే బాగుంటుంది అంటే 1 మినిట్ కూడా ఆలోచించకుండా చేసేద్దామని చెప్పి సపోర్ట్ చేసి చాలా బాగా తీశారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కేరామ్ సినిమా చాలా బాగా ఆడాలి, ఫస్ట్ మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ తమ్ముడు అందరికీ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఫార్మాలిటీ కలవాలని కాదు, ఎందుకో ఎప్పుడు ప్రతి సినిమాకి కలుస్తూ ఉంటాం. మీరు మా లైఫ్లో పార్ట్, నవ్వించినా ఏడిపించినా మమ్మల్ని తిట్టినా పొగినా మొత్తం మీరే లైఫ్లో పార్ట్ అది. సో మీమర్స్ మీట్ ఒకసారి కలుద్దాం. పర్టికులర్గా ఈ సినిమా ఇంకొంచెం మీకు స్పెషల్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే నాని ఫస్ట్ నాకు వచ్చినప్పుడు నాకు తెలుసు నాని అన్నది మీమర్స్తో అందరితో కూర్చొని ఈజ్ వన్ ఆఫ్ ద మీమర్ అనుకోవచ్చు. అందుకే మీమర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ డైరెక్టర్ నాని. చాలా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడే చాలా ఎనర్జెటిక్గా మన రియల్గా జరిగేటివి బయట మీమ్స్లో మాట్లాడుకునేది చాలా ఆర్గానిక్ కామెడీ ఎలా ఉంటుంది అన్నది దీంట్లో ట్రై చేసాం. రేపు నేను చాలా హానెస్ట్గా అండ్ చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నా కేరామ్ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. 18th మార్నింగ్ షో పడగానే అందరికన్నా మీరే ఎక్కువ ఈ సినిమాని తీసుకెళ్తారు. చాలా బాగా నచ్చింది, చాలా ఆర్గానిక్ కామెడీ, చాలా ఎంటర్టైన్మెంట్ కుదిరిందని మీరే అంటారని నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanking all the guests for being here. Yes, sir. అండ్ త్వరలో మీమర్స్ పార్టీ విత్ కేరామ్ టీమ్ ఒకటి పెట్టుకుందాం సినిమా రిలీజ్కి ముందే. త్వరలో అది మనందరం కలిసి సరదాగా Thank Sitting ఏ కదా you. మరి.
ఏంటి సార్ 18th చూద్దాం సార్, ఇంకా డిసైడ్ చేద్దాం, చెప్తాం తమ్ముడు ఏమన్నా ఉంటే. Okay, thank you everybody for being here. And October 18th na. ఏయ్ ఇదిగో తమ్ముడు లేచాడు, అన్ననే క్వశ్చన్ అడగాలి ఇంకా. ఒక క్వశ్చన్ అన్నకేనా? ప్రొడ్యూసర్ గారికి. తమ్ముడు లైక్ సామాజిక వర్గం చూసినప్పుడు ఇదే ప్రసాద్ ల్యాబ్స్ లో కూర్చున్నాం. నువ్వు కూడా వచ్చావా? ఇదే ప్రసాద్ తెలీదు ల్యాబ్స్ అప్పుడు. ఓకే, అవును. ఇదే ఇక్కడ ప్రసాద్ members కి ల్యాబ్స్ ముందు లో చేసాం. ప్రీమియర్ చూశాను. కింద మాట్లాడుతుంటే ఒక డిస్కషన్ విన్నాను, లైక్ సార్ ఎలా వద్దో ఏంటో అంటే, ఏం లేదు ఎరక్కొట్టేస్తాం. ఇదే విన్నాను సార్ గురించి. లైక్ ఆ టెన్షన్ ఫీల్ లేకుండా. అంటే నేను సెట్లో కూడా 2-3 సార్లు చూశాను. లైక్ ఆ క్యారవాన్ దగ్గర చెట్ల కింద ఎండలో కూడా లైక్ తిరుగుతూ లైక్ వెరీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి. సేమ్ ఇప్పుడు దీనికి కూడా ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకో. థ్యాంక్ యూ సార్. అండ్ కిరణానికి క్వశ్చన్. తమ్ముడు చాలా మీమర్స్ మీట్లో కలిసాను. లైక్ ఏ రోజు ధైర్యం సరిపోలేదు కిరణ్ అని క్వశ్చన్ అడగడానికి. లైక్ మా అన్నతో మీకు వర్క్ చేయడం ఎలా అనిపించింది అన్న? వెరీ ఇదిగో నీకు అన్న ఉంటే నాకు తమ్ముడు దొరికాడు. అండ్ చాలా హ్యాపీ. ఎప్పుడు నవ్వుకుంటూ సరదాగా చేసిన సినిమానే కేరామ్. ఇంకా సినిమా అంటే మా ఇద్దరు బాండింగ్ ఇంక మీకు ఇప్పటికే రిలీజ్ అయిన 2-3 వీడియోల్లో అర్థమై ఉంటుంది. రేపు సినిమాలో ఇంకా గట్టిగా అర్థమవుతుంది. అండ్ వెరీ హ్యాపీ బాబు మీ అన్నతో వర్క్ చేయడం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీమర్స్ నుంచి ఇంకొక డైరెక్టర్ వచ్చాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ డైలీ చెప్తుంటాడు లైక్ ఈరోజు అలీ గారిని చూశాను. అలీ గారు లైక్ మణికొండలో తిరుగుతూ ఉంటారు. ఆయన కారు వెళ్తున్నప్పుడు వద్దురా అలీ గారు ఇదిగోరా అన్నప్పుడు ఈ ఒక్క ఫ్రేమ్లో ఇలా అంతమందితో చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్గా ఉంది. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోండి సెలబ్రేషన్కి 18th. Okay, so October 18th na theaters lo. What? K-Ramp. Okay, so full on ramp vibes to andaram kalusukundam. Thank you so much for being here, all the memers. Thank you for supporting K-Ramp.